మీరు శబరిమలై వెళ్ళాలనుకుంటున్నారా? లేదంటే మీ ఇంట్లో ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమలై వెళ్ళాలని అనుకుంటున్నారు? అయితే ఈ స్టోరీ మీకోసమే. కంటికి కనిపించని ఓ జీవి కేరళలో అందరినీ కంగారు పెడుతోంది. కాస్త నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలనే హరిస్తోంది. అందుకే శబరిమలై వెళ్ళే అయ్యప్ప భక్తులను స్వామి జర జాగ్రత్త అంటూ కేరళ సర్కార్ అలర్ట్ ఇస్తోంది. మండల పూజల వేళ శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. రోజుకు సుమారు 75,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. 41 రోజులు నిష్టంగా అయ్యప్ప దీక్ష చేసి శబరిమలై వెళ్లి దీక్ష విరమించడం చాలా మంది భక్తులకు ఆనవాయితీ. అందులో భాగంగా శబరిగిరులు ఎక్కే ముందు పంబా నదిలో పుణ్యస్నానం చేయడం అయ్యప్ప భక్తులకు ఓ సెంటిమెంట్. ఆ విధంగా శరీరాన్ని మెదడును శుద్ధి చేసుకుని స్వామి దర్శనానికి వెళ్తారు. పంబ, కల్లార్, అలుత నదుల సంగమంలో అయితే ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్నానమాచరిస్తారు. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం శబరిమలై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే శబరిమలై దర్శనానికి వచ్చే భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ అలర్ట్ జారీ చేసింది. కేరళలోని నదుల్లో గాని చెరువుల్లో గాని స్నానాలకు దిగే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. స్నానాలు చేసినా ముక్కులోకి నీరు ప్రవేశించకుండా చూసుకోవాలని చెబుతోంది. ఇదంతా ఎందుకంటే కనిపించని ఓ సూక్ష్మజీవి కేరళ వాసులను కలవరపెడుతోంది. అదే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. నదులు, చెరువుల్లో ఉండే బ్రెయిన్ ఈటింగ్ అమీబా చాలా ప్రమాదకరమైంది. ముక్కు ద్వారా బ్రెయిన్కి చేరుకుని ప్రాణాంతకంగా మారుతుంది. నాడీ వ్యవస్థను నాశనం చేసి మనిషిని మరణం వరకు తీసుకువెళ్తుంది. అందుకే జర భద్రమని చెబుతున్నారు డాక్టర్లు. స్నానం కోసం మునిగినప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే బ్రెయిన్ ఫీవర్ వస్తుందని, విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతుల్లాంటి లక్షణాలతో పాటు నిద్రలేని సమస్యలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. శబరిమలై దర్శనానికి వెళ్లిన వారికి ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. దీని పేరు నీగ్లేరియా అనేటటువంటి ఒక అమీబా. సో ఇది ముక్కు ద్వారా పైకి వెళ్ళి ఈ కంటి బొమ్మల మధ్యలో ఉంచి అది లోపలికి వెళ్ళిపోయి మెదడుని ఎఫెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. సో ముందు మెదడుని పొరల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత మెదడుని ఎఫెక్ట్ చేసి తినేస్తూ ఉంటుంది బేసికలీ. సో ఎలాగ మొదలవుతుందంటే ఇప్పుడు ఈ పిల్లల్లో జరిగిందే ఏంటి, అది ముందు తలనొప్పి, జ్వరంగా మొదలవుతుంది. తర్వాత 2-3 రోజులు పోయిన తర్వాత ఆ జ్వరం కాస్త వామిటింగ్స్గా, తలనొప్పి, పెద్ద పెద్ద వాంతులతో అది వస్తుంది. మెడ ఎంత గట్టిగా ఉంటుందంటే మెడ ముందుకి కానీ పక్కకి కానీ వంచలేనంత మెడ పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. సో తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ గట్టిగా పట్టేయడం. సో వీటితో ఈ రోగ లక్షణాలు ఇవి. మెల్లగా ఒక 3 రోజుల తర్వాత ఈ సిమ్టమ్స్తో పాటుగా వాళ్ళకి తెలివి తప్పి పడిపోవడం, కోమాలో ఫస్ట్ తెలివి తప్పి పడిపోవడం, చుట్టుపక్కల మనుషులు గుర్తుపట్టలేకపోవడం, తర్వాత మెల్లగా ఇక గాఢ నిద్రలోకి జారుకోవడం, దాన్ని కోమా అంటారు. ఇవి రోగ లక్షణాలు. ఒకవేళ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకినా చిన్న చిన్న చిట్కాలతో త్వరగా రిలీఫ్ పొందే ఛాన్స్ ఉంది. వేడి నీటిని మాత్రమే తీసుకోవడం, భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, తీవ్ర జ్వరం ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చని డాక్టర్లు అంటున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడనొప్పి మొదలవి తర్వాత మెల్లగా వాళ్ళకి తెలివి తప్పడం మొదలవుతుంది. అది కోమాగా పర్యవసానం చెందుతుంది. సో ఒకవేళ మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ సంప్రదించండి. ఈ మెదడు తినే బ్యాక్టీరియాని మీ మెదడు తినకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ అమీబా మెదడులోకి చేరితే మాత్రం పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుందని, కానీ ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదని భరోసానిస్తున్నారు వైద్యులు. 2024 నుంచి కేరళలో ఈ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని సర్కారు గుర్తించింది. గత 11 నెలల్లో 170 మంది ఈ వ్యాధి బారిన పడితే అందులో 41 మంది చనిపోయారు. నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారిన పడగా 8 మందిని బలి తీసుకుంది. సో శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తులు జర భద్రమంటున్నారు.